కీర్తనలు 92:12 చెప్పబడింది, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుదురు అని. కాబట్టి ఎదగడానికి చెట్లతో పోలిక ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పోల్చినటువంటి చెట్లకు ప్రత్యేకత ఉంది. మరి నిరవంజి చెట్ల గురించి మనం ఆలోచన చేసినట్టయితే, ఈ చెట్లు మన దేశంలో ఎక్కువ కనపడు, కానీ ఇశ్రాయేలు దేశంలో ఈ చెట్లు మరి ఎక్కువగా ఉంటాయి. ఈ చెట్లు దాదాపు 400 రకాలు ఉన్నాయి. ఈ చెట్ల హిస్టరీ గురించి కొంత స్టడీ చేసినప్పుడు ఇందులో 400 రకాల మొక్కలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఈ చెట్లకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ చెట్లు విస్తరించి ఎదుగుతాయి. 100 అడుగుల ఎత్తు, 100 సంవత్సరాలు లైఫ్ టైం యొక్క చెట్లకి ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలు, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిరవంజి చెట్ల వలె ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి ఉద్దేశిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ ఉదయం ప్రశ్నించుకోవాలి, మన జీవితం ఎలా ఉంది, మనము ఎలాగ ఎదుగుతూ ఉన్నాం, మన ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉందా, తగ్గిపోయిందా, వాడిపోయిందా, కురింగిపోయిందా? అయితే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ మాటలు వింటున్నటువంటి నీవు నిరవంజి చెట్ల వలె ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ నిరవంజి చెట్ల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడిందంటే, నీటి కాలువల యొద్ద, నదీ తీరముల యొద్ద ఇవి ఎదుగుతాయి. అందుకే అవి అంత బలంగా, అంత ఏపుగా, అంత విస్తీర్ణంగా ఎదగగలవు. కాబట్టి వాక్యం అన్నటువంటి నీటి దగ్గర నువ్వు ఎదిగినట్టయితే, నీ హృదయంలో, నీ ఇంట్లో, నీ సంఘములో వాక్యము ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎదిగితే, నువ్వు ఆ విధంగా ఎదగడానికి అవకాశం ఉంది. ఈ నిరవంజి చెట్ల గురించి ఇంకొంత మనం చూసినట్టయితే, ఈ నిరవంజి చువ్వలు అంటే కొమ్మల యొక్క చిన్న చిన్న భాగాలు కూడా చాలా బలమైనవని మనము బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. సంసోనును బంధించడానికి ఫిలిస్తీయులు వాడినటువంటి పరికరాలు ఏంటంటే నిరవంజి చెట్ల చువ్వలని రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 16:7-8 ఆ మాట రాయబడింది. చూడాల్సిన పని లేదు. జస్ట్ వాటికి బలం ఉంది. చిన్న చిన్న కొమ్మకు కూడా బలం ఉన్నట్టుగా చెబుతుంది. ఆ యొక్క నిరవంజి చువ్వలు సంసోను అటువంటి బలవంతుణ్ణి బంధించడానికి వాటికి అంత శక్తి ఉంది. అంతేకాదు, మరొక చోట నిరవంజి చెట్ల గురించి ప్రస్తావించబడింది బైబిల్ గ్రంథంలో. కీర్తనల గ్రంథం 137:1 బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. కాబట్టి ఇశ్రాయేలు చెరపట్టబడినప్పుడు బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మరి అక్కడ వారికి నిరవంజి చెట్లు ఉన్నాయి. ఆ నిరవంజి చెట్ల చిన్న కొమ్మలకు కూడా వాళ్ళ సితారాలు తగిలించగలిగారంటే అంత బలం ఆ యొక్క చిన్న కొమ్మలకు కూడా ఉంది. కాబట్టి ఇవి ఎదగడానికి, ఫలించడానికి, విస్తరించడానికి కారణం ఏమిటంటే నీటి కాలువల యొద్ద, నదుల యొద్ద అవి ఉండడం. అంతేకాదు, ఇక నిరవంజి చెట్లను దేవుణ్ణి ఆరాధించటానికి ఉపయోగించినట్టుగా పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలం. ఈ యొక్క నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు నీ దేవుడిన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలనని లేవియకాండం 23:40 రాయబడింది. అంటే వారు పాత నిబంధన కాలములో యెహోవాకు పండుగ ఆచరించినప్పుడు ఈ యొక్క నిరవంజి చెట్లు వాళ్ళు చేత పట్టుకొని మరి దేవుని సన్నిధిలో ఉత్సహిస్తూ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. అంటే దేవుడు కోరుకున్నట్టుగా నిరవంజి చెట్ల వలె వారి జీవితం ఉండాలని
సాదృశ్యంగా వారు ఆ పండుగలో ఆచరించేటువంటి వారిని పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలం. కాబట్టి నిరవంజి చెట్లకు మరి ఇంత ప్రాముఖ్యత ఉంది. వీటి వలె మనము ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గమనించండి, మనము వాక్యంలో ఎదగడానికి, దేవుని వాక్యపు వెలుగులో నడుచుకోవడానికి వాక్యం అన్నటువంటిది మన హృదయంలో, మన చుట్టూ, మన చేతిలో, మన మనస్సులో, మన ఇంటిలో ఉండాలి. అప్పుడే అవి ఎదగడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని పాలతో కూడా పోల్చినట్టుగా మనం చూడగలం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో మనం చూసినట్టయితే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. కాబట్టి మనము వాక్యం అన్నటువంటి పాలను ఆపేక్షిస్తూ, వాక్యం ఉన్న చోట మనము నాటబడినప్పుడు మనలో ఆ ఎదుగుదల వస్తుంది. ఆ యొక్క ఎదుగుదలను మనము చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే, ఎక్కడో వాక్యానికి మనము తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామని గ్రహించాలి. మనం దేవుని వాక్యంలో చూసినట్టయితే, వాక్యములో ఎదిగినటువంటి వారు చాలా బలంగా, చాలా దృఢంగా ఉన్నట్టుగా మనం చూడగలం. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు గురించి చెప్పబడింది. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. హన్నా తన కుమారుని ఆయన ఎదగాలని దేవుని మందిరంలో, ఆయన పాలు విడిచిన తర్వాత దేవుని మందిరంలో ఆయన్ను వదిలిపెట్టింది. గమనించండి, బైబిల్ చెప్తుంది ఆయన మందిరంలో ఉంటూ ఎదుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంతో ఒక సెపరేషన్ అన్నటువంటిది కూడా చాలా ముఖ్యం మనం ఎదగడానికి. అంటే మనం అందరూ మందిరాల్లోకి వెళ్ళిపోవాలని కాదు నేను చెప్పటం. మనం ఉన్న చోట కూడా లోకము విషయంలో జాగ్రత్త కలిగి, లోకము మనలో ప్రవేశించకుండా మనము దేవుని వాక్యంలో ఎదగాల్సినటువంటి పరిస్థితి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క సపరేషన్ అనేది లేకపోతే మనం ఎదగలేము. పేతురు ప్రసంగిస్తూ అన్నాడు, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందుడి అన్నాడు. కాబట్టి మనం లోకమును పక్కన పెడితేనే మనం ఎదుగుతాం. లోకము మనలో ప్రవేశిస్తే వాక్యం చెప్పినట్టుగా ఐహిక విచారాలు మన ఆత్మీయ జీవితాన్ని అణిచివేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక సమూయేలు, నా తలంపు ఏంటంటే, ఈయన వాక్యంలో దేవుని సన్నిధిలో ఎదిగాడు కాబట్టి ఆయన ఆత్మీయ జీవితం ఎంత బలంగా ఉందంటే, ఆయన చనిపోయే వరకు కూడా ఓ గొప్ప ప్రవక్తగా, దేవుని యొక్క బిడ్డగా, దైవ జనునిగా ఆయన జీవించాడు. అంటే తన మనస్సాక్షిని అలాగే కాపాడుకుంటూ ఆయన ఎదిగాడు. ఆయన ఒక సందర్భంలో ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గర్భమునైనను పట్టుకొంటినా, ఎవనికైనాను అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దైన నా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలను, అప్పుడు మీ ఎదుట దానిని మరల నిత్తున నేను. గమనించండి, వాక్యంలో ఎదగడం వలన ఆయనలో ఒక అన్కాంప్రమైజ్డ్ స్పిరిచువల్ స్టాండర్డ్ మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఒక వ్యక్తి ఎందుకు ఈ లోకంలో కాంప్రమైజ్ అయిపోతాడు, రాజీ పడతాడు, ఎందుకు లోకంలో పడిపోతారంటే కారణం వారు వాక్యంతో ఎదిగే విషయంలో వెనుకబడి ఉన్నారు. ఆయన ఎదుగుచున్న కొద్దీ దేవునికి ఇంకా సమీపం అవుతున్నాడు.
గమనించండి, ఆ యొక్క అన్కాంప్రమైజ్డ్ లైఫ్ శామ్యూయల్ జీవితంలో మనం చూస్తున్నాం. ఆయన మంచి మనస్సాక్షిని కలిగి జీవిస్తున్నాడు. అదే మాటలు అపోస్తుల కార్యంలో పౌలు చెబుతున్నాడు. గమనించండి, పాత నిబంధనలో సమూయేలు ఎలాగైతే నేను ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేదు, ఎవరికి అన్యాయం చేయలేదని చెప్తున్నాడో అలాంటి మాటలే మరి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 32, 33 వచనాల్లో పౌలు చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఆ తర్వాత అంటున్నాడు ఆయన, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. గమనించండి, ఒక నిస్వార్థమైనటువంటి జీవితాన్ని, త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మరి వారు ఎలాగ జీవించగలిగారు? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, నీతితో కూడినటువంటి జీవితాన్ని వారు ఎలాగ జీవించగలిగారంటే వారు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు, లోకానికి వారు ప్రత్యేకంగా ఉంటూ ఉన్నారు. గమనించండి, మన జీవితంలో ఒక అన్కాంప్రమైజ్డ్ లైఫ్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం అలా ఒకవేళ లోకంతో రాజీ పడుతున్నాము, లోకంతో మనం కలిసిపోతున్నామని నీకు అనిపిస్తూ ఉంటే నువ్వేం చేయాలంటే నీ చుట్టూ వాక్యం ఉండేట్టుగా చూసుకోవాలి, నీలో వాక్యం ఉండేట్టుగా చూసుకోవాలి, నీ మనసులో నీ హృదయంలో వాక్యం ఉండేట్టుగా చూసుకోవాలి. వాక్యము మనలో ఉన్నట్టయితే ఆ యొక్క ఎదుగుదల గురించి 2 విషయాలు మనం చూసినట్టయితే ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గమనించండి, ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. మనం ఆలోచన చేసినట్టయితే ఒక గర్భిణి అయినటువంటి స్త్రీ లోపల ఉన్నటువంటి శిశువు యొక్క ఎముకలు ఎలాగూ ఎదుగుతాయన్నది మన ఊహకు మించినటువంటిది. మన ఊహకు మించినటువంటి సరిగ్గా అవసరమైనటువంటి ఆ యొక్క కాల్షియం ఎలాగ అక్కడికి వెళ్తుంది అన్నటువంటిది ఊహాతీతమైనటువంటిది. అయితే దేవుని సృష్టిలో అంత గొప్ప శక్తి ఉంది. ఆయన సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి, అంటే మనము ఊహించలేనటువంటి ఒక ఎదుగుదలను దేవుడు మన శరీరంలో పెట్టాడు. ఒక శిశువులో ఎముకలు ఎదిగే విధానము అది మనకు తెలియదు, అది ఊహకు అందనటువంటి విషయం. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మనం దేవుని వాక్యం చదువుతూ, లోబడుతూ, అనుసరిస్తూ, వెంబడిస్తూ ఉంటే మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ ఎముకలు మరి ఎదుగుతాయని దానికి ఒక సాదృశ్యంగా మనం చూసుకోవచ్చు. 2వ పోలిక మనం చూసినట్టయితే యేసు ప్రభు తన ప్రసంగంలో ఒక మాట చెప్పాడు. లూకా సువార్త 12:26 ఆయన అన్నాడు, అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి అన్నాడు. ఇక్కడ ఒక తలంపు వచ్చింది. అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవి, వాటిని నాటిన వాళ్ళు ఎవరు లేరు, వాటికి ఎరువు వేసేవారు ఎవరు లేరు, వాటికి నీళ్లు పెట్టేవారు ఎవరు లేరు, వాటిని కాపాడేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే అడవిలో ఉన్నాయి ఆ పూలు. అయితే కూడా అవి చాలా అందంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది మనం ఈ కాంటెక్స్ట్లో ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే చాలాసార్లు విశ్వాసులు తాము ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి కారణం ఏం చెప్తారంటే, నా చుట్టూ పరిస్థితులు బాగాలేవు, నా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, నా స్నేహితులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను పనిచేస్తున్న చోట నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. గమనించండి, బైబిల్ చెబుతుంది, నీవు దేవుని వాక్యము చేత ఎదిగించబడితే ఈ లోకంలో ఏ పరిస్థితి కూడా నీ ఎదుగుదలను అడ్డుకోలేవు. హల్లెలూయా. గమనించండి, బైబిల్ చెబుతుంది, దేవుడు నాటి ఉంటే దేవుడే ఎదగడానికి సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను రక్షించి ఉంటే, నీవు ఆయన వాక్యములో నిలకడగా ఉన్నట్టయితే ఏ పరిస్థితి కూడా
నిన్ను అడ్డుపరచలేదు. నువ్వు ఇంకా సాకులు చెబుతున్నావంటే అదే ఒక నిదర్శనం నువ్వు వాక్యంలో వెనుకబడి ఉన్నావని చెప్పడానికి. ఒక అద్భుతమైనటువంటి ప్రాసెస్లో దేవుడు మనల్ని ఎదిగిస్తాడని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఈ పరిస్థితి నుంచి నేను బయటపడడం సాధ్యమా అనిపిస్తుంది, కానీ ఆయన వాక్యంలోకి వెళ్ళి చూస్తే ఇది సాధ్యమే. ఎందుకంటే దేవుడు బహు బలహీనమైనటువంటి వారిని చాలా బలమైనటువంటి సైన్యంగా చేశాడు. ఆయన వాక్యానికి ఆ యొక్క శక్తి ఉంది. అందుకే దేవుడు ఎహెజ్కేలుకు ఒక దర్శనమిచ్చి ఆ యొక్క ఎముకల లోయలోనికి తీసుకెళ్ళి ప్రవచించమని చెప్పినప్పుడు దేవుని వాక్యము వెల్లడి అయినప్పుడు ఆ ఎండిపోయినటువంటి ఎముకలకు శక్తి వచ్చి అది ఒక గొప్ప మహాసైన్యమై నిలిచిందట. కాబట్టి ఒకవేళ నీ ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుని వాక్యానికి నువ్వు చోటిస్తే నువ్వు ఒక మహాసైనికుడిగా, సైనికురాలుగా తీర్చిదిద్దబడతావని దేవుని యొక్క వాక్యం చెబుతోంది. మనం చూసినట్టయితే ఇది దేవుడు కోరుతున్నటువంటి ఎదుగుదల, నిరవంచి చెట్ల వలె ఎదగడం. అయితే విచారకరం ఏంటంటే మన జీవితంలో ముండ్ల చెట్లు మొలుస్తున్నాయి. బైబిల్ చెబుతుంది ఇశ్రాయేలు జీవితాల్లో ముండ్ల చెట్లు మొలిచాయి. దురదగొండి చెట్లు మొలిచినట్టుగా యెషయా గ్రంథంలో చెప్పాడు. నేను ఈ మధ్యనే మా పొలం దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక విచిత్రం జరిగింది. పొలంలో ఒక భాగాన్ని చెట్లు పెడుతూ ఉన్నాం, ఏవి ఎదగడం లేదు, పెట్టిన కొంతకాలానికి ఎండిపోతున్నాయి. అయితే ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ యొక్క పొలంలో చాలా ముండ్ల చెట్లు ఉన్నాయి. ఒక ఆయన చెప్పాడు, సార్ ఈ ముండ్ల చెట్లు ఉన్న చోట చెట్లు బతకవు. ఎందుకంటే ఈ ముండ్ల చెట్లు ఈ భూమిలో ఉన్నటువంటి సారమంతా కూడా లాగేసుకుంటాయి. కాబట్టి ఈ ముండ్ల చెట్లు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ వేరే చెట్లని ఇవి బతకనివ్వవు. గమనించండి, మనలో లోకం అన్నటువంటి ముండ్ల చెట్లు ఉంటే మనం ఆత్మీయంగా బతకలేం, ఎదగలేం. కాబట్టి ముండ్ల చెట్లు ఒకవేళ మన హృదయంలో ఉంటే నువ్వు వాక్యంలో ఎదగలేవు. అలాగే దురదగొండి చెట్లు, ఇవి విచిత్రమైన చెట్లు. ఆ చెట్టు కొమ్మ తగిలిస్తే దురద వచ్చేస్తుంది మనిషికి, దానికి అంత కెపాసిటీ ఉంది. చిన్న ఆకు తగిలితే చాలు, ఎక్కడ తగిలితే అక్కడ నవ్వేస్తుంది, గీరితే దొద్దులు వస్తాయి, కొద్దిసేపు చాలా నవ్వలు ఉంటాయి. అది దురద చెట్టుకున్నటువంటి కెపాసిటీ. పళ్ళుల్లో అక్కడక్కడ అడవుల్లో ఉంటాయి. పౌలు తిమోతికి రాస్తూ చెప్పాడు, వారు దురద చెవులు గలవారై సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు వాళ్ళు మళ్ళుకున్నారని పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి ఎందుకు దురద చెవులు గలవాడై అసత్య బోధలకు తిరుగుతున్నాడంటే వాని జీవితంలో, వాని లోపల దురద చెట్లు, దురదగొండి చెట్లు మొలిచాయి. కాబట్టి జాగ్రత్త, దానివల్ల ప్రమాదం ఉంది. నీలో దురద చెట్లు మొలవకూడదు. దురద చెట్లు మొలిచిన వారితో నీవు సహవాసం కూడా చేయకూడదు. ఎందుకంటే ఆ దురదను వాడు నీకు అంటిస్తాడు. కాబట్టి మనము నిరవంచి చెట్ల వలె ఎదగాలి. ముండ్ల చెట్లు కాదు, దురదగొండి చెట్లు కాదు. అయితే దేవుని వాక్యానికి ఒక గొప్ప శక్తి ఉంది, ఒక గొప్ప అష్యూరెన్స్ ఉంది. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఆయన వారి జీవితాల్లో ముండ్ల చెట్లు చూశాడు, దురదగొండి చెట్లు చూశాడు. అయితే వారిని ప్రేమించి దేవుడు వారితో ఏం చెబుతున్నాడంటే, అయితే కూడా మీరు నా వాక్యానికి చెవి ఇస్తే నేను ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములను, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యానికి నువ్వు స్థానం ఇస్తే. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును
భుజించు వానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. కాబట్టి దేవుని నోట నుండి వచ్చేటువంటి వచనం ఏం చేస్తుందంటే మనుషుల జీవితాలని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, రూపాంతరం చేస్తుంది. అందుకే ఈ సందర్భంలో దేవుడు చెబుతూ 13వ వచనంలో దానికి కనెక్టివ్గా చెబుతున్నాడు. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే దేవుని దగ్గర అవును ప్రభా నేను లోకంతో సహవాసం చేశాను, నేను ఎదగలేకపోవడానికి కారణం నేను వాక్యం అన్నటువంటి నీ నీటి యొద్ద లేకపోవడం, వాక్యం అన్నటువంటి నీ పాలను నేను అపేక్షించకపోవటం అని మనం పశ్చాత్తాపడినట్టయితే దేవుడు తన వాక్యాన్ని పంపి మనలో ఉన్నటువంటి ముండ్ల చెట్లను, దురదగొండి చెట్లను తీసివేసి మనము నిరవంజి చెట్ల వలె ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి వాక్యం మనుషుల సలహాలు కాదు, మానవ జ్ఞానం కాదు, లేకపోతే మంచి మంచి సూక్తులు కాదు. బాగానే ఉంటాయి సూక్తులు వాట్సాప్లో, కానీ వాటికి శక్తి లేదని మనం మర్చిపోకూడదు. కేవలం దేవుని వాక్యానికి మాత్రమే నీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది. ఆ పోలిక మనం చూసినట్టయితే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మనము వాక్యాన్ని అపేక్షించాలని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఈ కొత్తగా పుట్టినటువంటి శిశువులు నాకు బాగా అనుభవం ఉంది. ఎందుకంటే 6 మంది పిల్లలు, 5 మంది గ్రాండ్ చిల్డ్రన్, కాబట్టి దాదాపు 11 మంది శిశువులను నా చేతుల్లో చూశాను. మీరు కూడా ఆలోచన చేసినట్టయితే ఈ శిశువులు చాలా త్వరగా చేంజ్ అవుతారు. పుట్టినప్పటి నుంచి వితిన్ 3 months చాలా డ్రాస్టిక్ చేంజ్ మనం చూడగలం. వితిన్ 1 year వాళ్ళు నడిచేటువంటి 1.5 year నడిచేటువంటి స్థితిలోకి ఈ గ్రోత్ మనం చూసినట్టయితే ఈ 1.5-2 yearsలో చాలా ఎదుగుదల మనం చూడగలం. ఎందుకు ఆ ఎదుగుదల అంటే వాళ్ళు చేసేది ఏమీ లేదు. పాలు తాగుతారు, పడుకుంటారు, లేస్తారు, పాలు తాగుతారు, పడుకుంటారు, ఇంకేం లేదు. అందుకని వాళ్ళు అంత అద్భుతమైనటువంటి గ్రోత్ మనకు కనిపిస్తుంది ప్రతి అవయవంలో కూడా. పేతురు ఎందుకు ఆ మాట రాస్తున్నాడంటే మీ జీవితంలో కూడా మీరు ఎక్కువ వాక్యాన్ని ఆస్వాదిస్తే, వాక్యము ప్రార్థన ఎక్కువ దీనికి మీరు విలువిస్తే మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. అలా కాకుండా మరి న్యూస్ ఒక 10 గంటలు, బైబిలు ఓ 10 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు చదివితే ఏం ప్రయోజనం? కాబట్టి నువ్వు వాక్యం అన్నిటికంటే ఎక్కువగా నువ్వు చదవాలి. నువ్వు ఈ లోకంలో మనుషులతో కానీ లేక మీడియాతో కానీ స్పెండ్ చేసే టైం కంటే నువ్వు దేవుని వాక్యంతో స్పెండ్ చేసే సమయం ఎక్కువైనప్పుడు నీ ఆత్మీయ జీవితం బలంగా ఉంటుంది. నీ ప్రార్థనా సమయం, నీ వాక్యం అయ్యేంత వరకు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే నిరవంజి చెట్ల వలె మనం ఎదగాలంటే నీటి కాలువల ఓరన నాటబడాలి. అలాగే ఈ లోకంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించుచు వాడు ధన్యుడు. అప్పుడు ఆ యొక్క గొప్ప ఎదుగుదల మనలో వస్తుంది, మన కుటుంబంలో వస్తుంది, సంఘంలో వస్తుంది. అందుకొరకే యేసు ప్రభు ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచాడు. ఆయన శిష్యులకు పోతూ పోతూ ఏం చెప్పాడంటే, నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను తండ్రి అని ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో. ఎందుకంటే ఆ వాక్యం ఒక్కటే శిష్యుల్ని సస్టైన్ చేయగలదని యేసు ప్రభు చెబుతున్నాడు.
అందుకే పౌలు కూడా ఇందాక మనం చదువుకున్న అపోస్తుల కార్యంలో దేవుని యొక్క కృపా వాక్యానికి సంఘంను అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం సిలువ వేయబడిన క్రీస్తును చూసినప్పుడు ఆయన వాక్యం మన హృదయంలోకి రావాలి. ఆయన వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి. మనలో ఉన్నటువంటి ముండ్ల చెట్లు పోవాలి, దురదగొండి చెట్లు పోవాలి. అప్పుడు మనం ఎదుగుతాం, ఫలిస్తాం. ఆ యొక్క నిరవంజి చెట్లు ఎదిగినట్లుగా 100 అడుగులు ఆ యొక్క నిరవంజి చెట్లు విస్తరించినట్టుగా అతి విస్తారంగా ఫలిస్తాం. అప్పుడు తండ్రి మన జీవితాల్లో మహిమపరచబడతాడు. దేవుడు అలాగున మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి మంచి ఉద్దేశం కొరకు మీకు స్తోత్రాలు. మీరు మా మంచి కాపరిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మేము నిరవంజి చెట్ల వల్ల ఎదగాలని మీరు కోరుతూ ఉన్నారు. ఎంతో ఎత్తుకు ఎదిగేటువంటి ఆ యొక్క చెట్లు, ఎంతో విస్తారంగా విస్తరించేటువంటి ఆ చెట్ల వలె మా సాక్ష్యము, మా జీవితము, మా ఆత్మీయ ఎదుగుదల ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. అయితే అనేక సార్లు ముండ్ల చెట్లు, దొరదగుండి చెట్లు అడ్డుగా ఉన్నాయి. ఆయనను మీ కృపచేత, మీ దయ చొప్పున మా ప్రభ మాలో ఈ లోకములో ఉన్నటువంటి పనికి మాలిన ప్రతి విషయాలు తీసివేసి మీ వాక్యములో మేము ఎదగడానికి సహాయం చేయమని, మా కొరకు మీరు సిలువలో రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచారు. తన సొంత కుమారుని సహితము అనుగ్రహించుటకు వెనుతీయనటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తం ఇస్తాడని చెప్పారు. కాబట్టి మాకు మీరు కోరుకున్న ఆత్మీయత కావాలి. అలాగున మమ్మల్ని మలచమని, మీ వాక్యముతో మమ్మను ఫలింప చేయమని యేసు సర్వశక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏడిద ప్రార్థనా గృహము వారు నిర్వహించు సువార్త ఆశీర్వాద మహోత్సవములు. స్థలం చేనేత సొసైటీ పక్కన ప్రార్థనా గృహం, చర్చ్ గ్రౌండ్ నందు. తేదీలు 2019 మే 6, 7, 8. సోమ, మంగళ, బుధవారములలో. సమయం ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రార్థనా గృహమునందు, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు గ్రౌండ్ నందు. ప్రసంగికులు బ్రదర్ ఆలివ్ గ్రీన్ గారు, విశాఖపట్నం. డైరెక్టర్ చర్చ్ ఆఫ్ హ్యూమనిటీ పాస్టర్ జి గంగరాజు గారు, తిరుపతి. సంగీతం బ్రదర్ సియోన్ రాజు మరియు ప్రార్థనా గృహము వైర్ వారు చక్కని పాటలు ఆలపించెదరు. మిమ్మును ప్రేమతో ఆహ్వానించువారు ప్రార్థనా గృహము వ్యవస్థాపకులు ఉడతా జకరియా గారు, శ్రీమతి ఎలిజబెత్ గారు మరియు డాక్టర్ జంజం సాల్మాన్ రాజు గారు. శుభవార్త మరియు కాంతి టీవీ ప్రసంగికులు, విశ్వాసులు మరియు యవ్వనస్తులు. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5000 రూపాయలు, 1000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. Our email thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.com.